ఎల్ నీనో ముప్పు, కరువు, సంక్షోభం తరుముకొస్తున్న వేళ రాష్ట్రానికి అందాల్సిన నీళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నైరుతి రుతుపవనాలు వీక్గా ఉండడం, ఎగువన వర్షాలు పడకపోతుండడంతో మన ప్రాజెక్టులకు వచ్చే వరదలు కూడా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఆ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను కలిసి విజ్ఞప్తి చేయనుంది. ఈ వారం రోజుల్లోనే అధికారులు ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. లేఖలు కూడా రాయబోతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు తొలుత మహారాష్ట్రకు వెళ్లాలని నిర్ణయించారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళనతో తమకు ఎగువ నుంచి వచ్చే వరదల్లో కొంతమేర వాటా ఇవ్వాలని కోరనున్నారు. ప్రస్తుతం ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దిగువన ఉన్న మన రాష్ట్రంలోనూ ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్కు చేరువలో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటిదాకా ఎగువన కూడా వరదలు మొదలే కాలేదు. గత ఏడాదిలాగా ఇప్పుడు వరదలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి వరదలు మొదలైనా దిగువ వరకు నీళ్లు రాకుంటే తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చిన వరదల్లో జలాలను సహేతుకంగా వాడుకునేలా చొరవ చూపాలని మహారాష్ట్ర, కర్ణాటకలను కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25న 3 రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. 2024లో వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యాంలోని ఒక గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కర్ణాటక పాత గేట్లను తీసి కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 33 గేట్లను బిగించాలని నిర్ణయించి చకచకా పనులు ప్రారంభించింది. కేవలం 6 నెలల్లోనే గేట్లను మార్చింది. ఈ నెల 25న కొత్త గేట్లతో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మన సీఎం రేవంత్ రెడ్డిని కర్ణాటక సీఎం ఆహ్వానించారు. ఈ మీటింగ్కు వెళ్లేందుకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. మన సీఎం కూడా వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే రోజు ఇద్దరు సీఎంలతో నీటి వినియోగంపై సీఎం రేవంత్ చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరువు నేపథ్యంలో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, వినియోగంపై ఏపీ, కర్ణాటక సీఎంలతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.